హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో మే 7వ తారీఖున మనకి 7 రకాలైనటువంటి అప్లికేషన్ ఫామ్ చేసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం అయితే ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది కదా. ఈ ప్రాసెస్లో భాగంగా రేషన్ కార్డు యాడ్ చేసినా కానీ, అలాగే స్ప్లిట్టింగ్ చేసినా కానీ, అలాగే మీరు కరప్షన్ చేసినా కానీ, అలాగే అడ్రస్ చేంజ్ చేసుకున్నా కానీ ఈ కేవైసీ అనేది కంపల్సరీ అండి. మీరు అప్లై చేసినప్పుడు ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. ఆ టీ నెంబర్ ద్వారా మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవాలి. ఈ కేవైసీ చేసేటప్పుడు జెండర్ ఏ విధంగా ఉంది, రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది, పేరు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. అంటే ఈ కేవైసీ చేసేటప్పుడు మాత్రం కాదని చెక్ చేసుకోవాల్సింది. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు అందులో కరెక్ట్ అయినటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తే మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సార్ ఎవరైతే డిస్కషన్ సార్ ఉన్నారో వారు అప్లై చేసేటప్పుడు జెండరు, రిలేషన్షిప్ కరెక్ట్గా ఉంటే మనకి ఈ కేవైసీ అనేది పెండింగ్ అవ్వదు. సో ఇప్పుడు 2 చిల్డ్రన్స్ మెంబర్ అడిషన్లో 2 చిల్డ్రన్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇందులో ఒక అబ్బాయి వచ్చేసి 3 years, ఒక అబ్బాయి వచ్చేసి 1 year అనమాట. వీళ్ళకు ఈ కేవైసీ అనేది బయోమెట్రిక్ అనేది పడదు. సో వీళ్ళకి ఈ కేవైసీ ఏ విధంగా చేయాలంటే, గతంలో కూడా వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే చిల్డ్రన్స్ యాడ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క మదర్ కానీ ఫాదర్ కానీ బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ అయితే ఉందండి. మనకి ఇక్కడ 2 యాడ్ చేసినప్పుడు 2 పిల్లలకి ఫాదర్ మదర్ 2 ఉంటారు కదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో. 2 పిల్లలకి ఒకరితో తంబేస్తే కానీ మనకి వర్క్ అవ్వదండి. 2 పిల్లలకి ఒకరికి ఫాదర్తో ఒకరికి మదర్తో బయోమెట్రిక్ అనేది వేయించాలి. అప్పుడు మనకి ఈ కేవైసీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ అనేది మీకు లైవ్ డెమో చేస్తా అని చెప్పేసి అన్నాను కదా. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఈ 4 యొక్క మొబైల్ అప్లికేషన్లో మనం ఈ కేవైసీని చేసుకోవచ్చండి. ARO సార్ యొక్క మొబైల్ అప్లికేషన్లో కానీ, అలాగే మహిళా పోలీసు మేడం యొక్క మొబైల్ అప్లికేషన్లో కానీ, పంచాయత్ సెక్రటరీ యొక్క మొబైల్ అప్లికేషన్లో కానీ, మనకి అప్లికేషన్ చేసినటువంటి డిస్కషన్ సార్ యొక్క మొబైల్ అప్లికేషన్లో కానీ ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ నేను మీకు లైవ్ డెమో అనేది చూపిస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మరింత క్లియర్ చేయడం టాపిక్ కదా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, న్యూ రేషన్ కార్డు అలాగే ఓల్డ్ రేషన్ కార్డు అని. న్యూ రేషన్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అంటే మన యొక్క అప్లై చేసినప్పుడు టీ నెంబర్ వస్తుంది కదా, ఆ టీ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎవరినైతే యాడ్ చేసామో ఆ పర్సన్ కి పెండింగ్ అని చెప్పేసి రెడ్ కలర్ లో చూపిస్తుంది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ మదర్ వాళ్ళకి ఈ కేవైసీ కంప్లీట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 3 years 1 year బాబుని అయితే యాడ్ చేయడం జరిగిందండి. సో వాళ్ళకి ఈ కేవైసీ అనేది మదర్ కానీ ఫాదర్తో కానీ చేయాలి. సో ఒక నెంబర్ని క్లిక్ చేసి చైల్డ్ ఈ కేసు మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాదర్ యొక్క బయోమెట్రిక్ ద్వారా అయితే ఒక పర్సన్కి అయితే ఒక అబ్బాయికి అయితే వేపిస్తున్నాను. సో ఇక్కడ మనకి ఫాదర్తో బయోమెట్రిక్ వేయించిన వెంటనే మనకి ఈ కేవైసీ పెండింగ్ అని చెప్పేసి ఆప్షన్ రావడం జరుగుతుంది. సో మరొక రిమైనింగ్ పర్సన్ ఉన్న ఇంకొక పర్సన్ చైల్డ్ ఈ కేసుని క్లిక్ చేసి మరొకసారి ఫాదర్తో బయోమెట్రిక్ అనేది వేయించిన వెంటనే మనకి డిడ్ నాట్ మ్యాచ్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మరొకసారి నేను మరొక పర్సన్ సెలెక్ట్ చేసుకొని మదర్ యొక్క ఈ కేసు అనేది చైల్డ్ ఈ కేసు సెలెక్ట్ చేసుకొని మదర్తో యొక్క పేరు మీద క్లిక్ చేసి మదర్ యొక్క బయోమెట్రిక్ ద్వారా ఇక్కడ నేను ఈ కేవైసీ చేస్తున్నాను. సో ఈ కేవైసీ చేసిన వెంటనే మనకి కంప్లీట్ అని చెప్పేసి రావడం అవుతుంది. మరొకసారి బ్యాక్ వచ్చేసి న్యూ రేషన్ కార్డ్ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ మరొకసారి అప్లికేషన్ నెంబర్ అంటే టీ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఆల్ మెంబర్ ఈ కేవైసీ కంప్లీట్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఈ విధంగా వచ్చే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయినట్టండి. ఇక్కడ కంప్లీట్ అయిన వెంటనే VRO సార్ లాగిన్కి వెళ్తుంది. అక్కడ కంప్లీట్ చేసి ఫర్దర్గా MRO లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఇష్యూ కార్డ్కి అయితే రావడం జరుగుతుంది. ఇష్యూ కార్డ్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు ఎవరినైతే యాడ్ చేశారో ఆ పర్సన్ రేషన్ కార్డులు యాడ్ అవ్వడం జరుగుతుందండి. ఈ విషయాల్లో మీరు గమనించాల్సి అని చెప్పేసి కోరుచున్నాను. సో ఈ విధంగా మనకి టీ నెంబర్ ద్వారా ఈ కేసు చేసుకోవచ్చు. ఇదండి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి మొబైల్ అప్లికేషన్ ఈక్వైట్ చేసే ప్రాసెస్ విధానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.